కిరణ్ టీవీ రైతులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు మొహమ్మద్ జావేద్ గారు ఉన్నారు. గతంలో మనం ఒక ఇంటర్వ్యూ చేసాం ఎలివేటెడ్ షెడ్స్ గురించి. జావేద్ గారు ఎంత రీసెర్చ్ చేశారంటే తన ఎలివేటెడ్ షెడ్స్ ఎలా ఉండాలో షీప్స్ అండ్ గోడ్స్ అని కూడా ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా తన ఎలివేటెడ్ షెడ్లో జేఎస్ఎస్ ఇంజనీరింగ్ కంపెనీలో ప్రాక్టికల్గా పెట్టుకున్నాడు ఆయన. అంటే ఒక రైతుకు మనం ఎలివేటెడ్ షెడ్ వేస్తున్నామంటే వాళ్ళకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో ఈయన చూశాడు. అది ఫస్ట్ అది చూసిన తర్వాత మనం ప్రోగ్రామ్ చేసాము. ఆ ప్రోగ్రాంలో అనేక కాల్స్ తనకు వచ్చాయి సార్కు. అంటే ఈ కాల్స్లో కొంతమంది ఏమంటున్నారంటే రైతులు వాళ్ళకు భూమి ఉంది, ఎవరైనా మా భూమి లీజుకి తీసుకొని షెడ్ వేసుకుంటారా, కొంతమంది పని దొరకడానికి కూడా పని కావాలని కూడా అడిగారు. చాలామంది ఎలివేటెడ్ షెడ్స్ కావాలని అడిగారు. ఇప్పుడు చాలా ఎలివేటెడ్ షెడ్స్ రన్నింగ్లో ఉన్నాయి. దాని గురించి మనం జావేద్ గారిని అడిగి కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీకు లాస్ట్ మన ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా కాల్స్ వచ్చాయి. స్కీమ్ గవర్నమెంట్ స్కీమ్ కింద కూడా చాలా మంది మీ దగ్గర అప్రోచ్ అయ్యారు. ఎలా ఉంది సార్ రెస్పాన్స్? చాలా బాగుంది సార్. పొలం ఉన్న దగ్గర ఆయన దగ్గర డబ్బులు లేవు. ఓకే, ఆయన కోరిక చేస్తున్నాడు నేను చేయాలి, నేను పెట్టాలి అని. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళ దగ్గర పొలం లేదు. ఓకే, అదొక సమస్య వచ్చింది. నేను ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి పొలం కొల్లి నేను ఇన్వెస్ట్ చేయాలంటే ఆయన వల్ల కాదు. ఆయన ఏమంటాడు, నేను డైరెక్ట్ ఏమైనా ఇన్వెస్ట్ చేయగలుగుతాను, నాకు కూడా ప్రాఫిట్ రావాలి, రైతుకు కూడా ప్రాఫిట్ రావాలని అలాంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు, అప్రోచ్ అయ్యారు. అయితే ఇప్పుడు నా దగ్గర ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, ఇప్పుడు డబ్బున్న అతను పొలం ఉన్న అతని దగ్గర ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకొని ఇన్వెస్ట్ ఆయన చేస్తే ఆ రైతుకు కూడా లాభం వస్తుంది, ఈయన కూడా లాభం వస్తుంది. మీ కాల్స్ ఇది అబ్జర్వ్ చేశారు మీరు? అవును. వీళ్ళిద్దరిని కలిపితే ఇద్దరు లాభం పడతారు. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు రైతు ఎక్కడ వెళ్తే ఆయనకు డబ్బులు దొరుకుతలేవు, డబ్బులు దొరికినా కూడా అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆయన చేయలేడు. ఈయన ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే డబ్బున అతను ఆయన కూడా ఒక అగ్రిమెంట్ తరపున ఆ డీల్ ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్ నడుస్తుంది కదా, రిజిస్టర్డ్ అగ్రిమెంటే అవుతుంది. 5 years కోసం రిజిస్టర్డ్ అగ్రిమెంట్ తీసుకుంటే దానిపైన NLME స్కీమ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు చాలా మంది ఒక మాట ఏమంటారంటే, సార్ మనకు డబ్బులు పెట్టడానికి రెడీ కానీ అక్కడ చూసేటోళ్ళు ఎవరు లేరు. ఆయన ఇప్పుడు సిటీలో ఉంటాడు కాబట్టి ఆయన పోలేడు. ఆయన ఇక్కడ నుంచి ఒక 30 లక్షలు అంటే పెడతాడు, 50 లక్షలు అంటే పెడతాడు, కానీ అక్కడ వెళ్ళి ఆయన సొంతం చేసుకోలేడు. ఇప్పుడు ఈ స్కీమ్లో ఎలా ఉంటుందంటే, పొలం ఇది మనం లీజ్కు తీసుకున్నాం కాబట్టి, ఆయనతో డీల్ చేసుకున్నాం కాబట్టి ఏదో ఒక పర్సంటేజ్ ఆయనకి ఇచ్చి ఆయనని ఇక మంచిగా కాపాడుకుంటాడు. అడిషనల్ మనకు లేబర్ అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇద్దరికి మంచి బెనిఫిట్ అవుతుంది. అలాంటిది ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు లేదు సార్ మీకు అప్రోచ్ అవుతానంటే కావచ్చు, పొలం ఉన్న వాళ్ళు లేదు సార్ మీకు అప్రోచ్ అవుతాము కానీ మీరు ఎవరన్నా ఇన్వెస్టర్ ఉంటే నాకు కనెక్ట్ చేయండి అంటే అలా చేయవచ్చు మనం. సార్ ఇప్పుడు మీకు ఎలాంటి కాల్స్ వస్తున్నాయి అంటే, మనం ఎలివేట్ చేసే సెట్స్ మీరు ప్రాక్టికల్గా స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి సార్? నడుస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక షెడ్ కూడా అయిపోయింది మనది, అచ్చంపేట దగ్గర వేసాము. ఆ షెడ్ సైడ్ విజిట్ కూడా చేయిస్తాను. మనం చూడొచ్చు సార్? చూడొచ్చు, ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు, వెళ్ళి చూసుకుందాం. ఆ సైడ్ కూడా అక్కడ ఓనర్ ని కూడా పిలిచాను. ఎందుకంటే చాలా మంది వీడియో చేసినప్పుడు ఓనర్ ని పిలవరు, ఎందుకంటే ఆయన ఏం చెప్తాడో అని. నేను స్పెషల్ గా ఓనర్ ని ఇన్వైట్ చేశాను, సార్ నేను ఒక వీడియో చేస్తున్నా మీరు రాండి అని. అంతే, అప్పుడు ఓపెన్ గా ఫ్యాక్ట్ తెలుస్తుంది. అవును, ఇప్పుడు ఆయన డబ్బులు కానీ వేరే విషయం కానీ చాలా మంచి సపోర్ట్ చేశాడు. అంటే ఎన్ని షిప్స్ కి అక్కడ సార్ షెడ్? అది అక్కడ వేసింది 100 షిప్ కి వేసాం. 100 షిప్ కి వేసాం. మొహమ్మద్ జావేద్ గారు చెప్పినట్లు తన షెడ్ అచ్చంపేటలో నిర్మించారు. అక్కడ సురేష్ కుమార్ గారు ఉంటారు, రైతు. ఇప్పుడు మనం డైరెక్ట్ జేఎస్ఎస్ ఇంజనీరింగ్ నుంచి డైరెక్ట్ అచ్చంపేటకి వెళ్ళి ఆ రైతుతో మాట్లాడి షెడ్ ఎలా వచ్చింది నిర్మాణం, సార్ ఎలా నిర్మించారు, వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంత ఖర్చుతో అయింది, దాని క్వాలిటీ ఏంటి కనుక్కుందాం. అక్కడ నుంచి కట్ చేస్తే మనం అచ్చంపేటకి ఎలివేటెడ్ షెడ్లోకి వచ్చేసాము. మనతో పాటు సురేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇది
మీరు ఎంత కాలం నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? ఈ వృత్తి 10 ఏళ్ళ నుంచి ఉన్నాం కానీ ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ముందుకు వచ్చినాం. దీనిలో చేయాలనుకున్నాం. ఈ బిజినెస్ లో దిగినాం. అసలు మీకు ఈ షెడ్ వేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? షెడ్ వేసుకోవాలని మా చాలా కోరిక ఉన్నది సార్. వేయలేకపోయినాం. అప్పుడు అమౌంట్ చేద్దామని అనుకున్నాం కానీ ఒకసారి ఇబ్బందులు ఉండి చేయలేకపోయినాం. ఇప్పుడు చేసుకోవాలని కోరిక వచ్చింది. చేసి తిరిగినాం. మంచి పెంచుకోవాలి. ఈ నుంచి బిజినెస్ లో ముందుకు ఉండాలని ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు అని ఉన్నాం సార్. అంటే ఇంత ముందు ఎలివేటెడ్ షెడ్ రాకముందు మామూలుగా బయటకు వెళ్ళిపోయేటివా? బయటలో తిప్పుకొచ్చేది సార్. బయట తిప్పుకొచ్చేది కానీ చచ్చిపోకడాలు, రోగాలు, జొల్లు రోగాలు అవి ఇబ్బందులు వచ్చేది. బయటలో గడ్డి తిని వాడి గడ్డి తిని ఇబ్బందులు పడేది. ఇప్పుడు ఇంట్లో ఇట్లా ఇది పెట్టి చూద్దామని దీనిలోకి వచ్చినాం. ఎట్లా తెలిసింది మీకు ఇది ఎలా? అప్పుడు యూట్యూబ్ లో చూసుకొని ముందుకు వచ్చినాం. ఎన్ని గొర్రెలతో స్టార్ట్? ఎన్ని గొర్రెలకు సరిపోతుంది ఇది? ఇది 200 వేద్దాం అనుకున్నాం. మేము బిగ్గర అవుతుందా మళ్ళీ ఆలోచన చేస్తున్నాం. ఇంకోటి వేయాలన్నా ఇదే సరిపోతున్నాయి. ఇదైతే 100 పెట్టుకున్నాం. 100 సైజ్ ఎంత అండి ఇది? సైజు 36 100 గొర్రెలు సరిపోతాయి. ఓకే, ఎంత ఖర్చు అయిందండి దీనికి? 7 లక్షల చిల్లర అయింది సార్. 7 లక్షల చిల్లర అయింది. 4 పార్టిషన్లు చేశారు కదా? దీంట్లో వాటర్ అంతా ఎట్లా అండి? వాటర్ ట్యాంకులకి వెళ్ళి ట్యాంకుల నుంచి పైపుల వల్లే నల్లలు తీస్తాము. మనం ఏ ట్యాంక్ దేనికి లేకపోతే నీళ్లు అక్కడ పట్టుకోవాలి. నీళ్ళు ఎప్పుడెప్పుడు శుభ్రం చేసుకోవాలి. దానివల్ల దాని హెల్త్ బాగుంటుంది. చూడాలి. మేత ఎంత మేస్తుంది, గొర్రె ఎంత వెయిట్ వస్తుంది, రోజుకు 3 రోజులకు కొన్నాడు వెయిట్ చేస్తాం. ఓకే, జేఎస్ఎస్ కంపెనీని మీరు యూట్యూబ్ ద్వారా చూసి మీరు సంప్రదించారు. వాళ్ళు ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాం? 15 రోజులే చెప్పారు సార్. వాళ్ళ టైము మా కరెంట్ సరిగ్గా లేక 20 రోజులు పట్టింది సార్. 20 రోజులు పట్టింది. మామూలుగా ఎట్లా అండి? అడ్వాన్స్ ఏమన్నా ఇచ్చారా? అడ్వాన్స్ 2 లక్షలు ఇచ్చారు ఫస్ట్ లో. మళ్ళీ మధ్యలో ఇచ్చిన ఇంకా కొన్ని బకాయి ఉన్నాయి. అవన్నీ చూస్ చేసుకోవాలి. ఎట్లుందండి ఆయన వర్క్? వాళ్ళు మంచి వాళ్ళు వర్క్ ఇబ్బంది పట్టింది. ఎట్లా టైం వస్తే అట్లా చేసుకున్నారు. కరెంట్ బట్టి మామూలు ఇబ్బంది ఏమిట్లేదు. వాళ్ళు మంచిగా టైమింగ్ చూసారు. క్వాలిటీ అంత మెటీరియల్ అంతా సప్లై మంచిగా చేశారు. మీరు మొత్తం కంప్లీట్ అయింది. కూడా లోపలికి కూడా వచ్చాయి. ఈ రోజు హ్యాపీ క్వాలిటీ అంతా అర్థమైందా మీకు? అర్థమైంది సార్. మంచిగా ఉంది. ఇప్పుడు నుంచి మా జీవాలకి ఏది ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు ఇది కింద నుంచి పైకి హైట్ ఉంది కదండి, కింద ఒక హైట్ పెట్టారు. ఈ ఫ్లోరింగ్ వరకు ప్లాస్టిక్ ఫ్లోరింగ్ వేసారు కదా, ఇక్కడ నుంచి హైట్. ఈ హైట్ ఎంత ఉందండి? కింద నుంచి ఇక్కడికి 8 ఫీట్లు. 8 ఫీట్లు. ఇక్కడ నుంచి పైకి 8 ఫీట్లు సార్. పైకి 8 ఫీట్లు. ఇక్కడ వరకు 8. కొంచెం ఇది కొంచెం మధ్యలో ఉండేది ఎక్కువ ఉంది. క్రాసింగ్ నుంచి 2 ఫీట్లు పెరిగింది. 2 ఫీట్లు పెరిగింది. 10, 11. వర్షం రాకుండా కూడా ఇదంతా వర్షం రాకుండా మంచి రేకులు ఉంటాయి. ఎక్కడ వర్షం పడదు. వర్షాకాలం అయితే వర్షం పడదు. గాలి వెళ్ళిపోతుంటది సార్. అది ఆరిపోతుంటది. వర్షం వచ్చి కొంచెం దర్శనం అని ఆరిపోతుంది. షెడ్ నిర్మాణంతో పాటు ఇంకా ఏమేమి ఇచ్చారండి వాళ్ళు? వాటర్ మేత దోన్లు, వాటర్, అది ఫిల్టర్, ట్యాంకర్లు మాకు ఇచ్చిన సప్లై ఇచ్చారు. ఇది మొత్తం ఉంది కదా, మీరు ఫెన్సింగ్ వేసారు చుట్టూ. ఇది ఎంత వదిలారండి దీనికి మొత్తం ఫెన్సింగ్? 1 ఎకరం ఉంటుంది సార్. ఎకరం వదిలారు. అంటే దీన్ని ఎట్లా ఎన్ని గంటల వరకు షెడ్ లో ఉంచుతారు? షెడ్ లో ఒక పొద్దుగాల 3 గంటలు, 2 గంటలు ఇస్తాం అంతే. బయటికి వాకింగ్ లేక పొద్దుగాల. మళ్ళీ మేత ఇష్టం అంటే పైకి వచ్చేయడమే, మేసి పండడమే. జేఎస్ఎస్ కంపెనీ వాళ్ళ పని పట్ల మీకు హ్యాపీనా? హ్యాపీ సార్. మేము ఇందాక జావేద్ గారితో మాట్లాడాము, బాగుంది. వాళ్ళు కూడా, రైతు కూడా హ్యాపీ అని చెప్పారు. హ్యాపీ ఉంటుంది సార్. మేము ముందుకు దీని కొరకే ఆ హ్యాపీ ఉండాలనేది దిగారు. మీరు అనుకున్నట్లు షెడ్ వేసి ఇచ్చారు. ఎలివేటెడ్ షెడ్ వేయించారు. ఓకే అండి. ఇప్పుడు వరకు మనము రైతు సురేష్ గారితో షెడ్ గురించి తెలుసుకున్నాము. జేఎస్ఎస్ కంపెనీ వాళ్ళ దగ్గర ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా కంప్లీట్ చేశారు అంతా కనుక్కున్నాము. ఇప్పుడు జేఎస్ఎస్ కంపెనీ ఎండి మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. జేఎస్ఎస్ కంపెనీ ఎప్పుడు స్థాపించారు సార్ మీరు? జేఎస్ఎస్ కంపెనీ 2002లో స్థాపించింది. 2002లో. ఓకే. ఇది బాంబేలో అయింది. బాంబేలో అయితే ఇది నాది నేటివ్ ప్లేస్ తెలంగాణ. షిఫ్ట్ అయిపోయాను. అయినా ఆ కంపెనీ కూడా ఇక్కడే షిఫ్ట్ చేసుకున్నా, బాంబే నుంచి. ఇక్కడే షిఫ్ట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒకటి చేయాలని నాకు వర్క్ షాప్ కూడా ఉంది. ఇది రైతు కోసం ఏదో ఒక పని చేయాలని ఉంది. ఏం చేయాలంటే ఇప్పుడు గొర్రెలకు వచ్చేసి చాలా ఇబ్బందులు చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలివేటెడ్ షేడ్లు వేసుకుంటే మనకు ఇక్కడ అందుబాటులో అందరికి సర్వీస్ ఇవ్వచ్చని
అది షెడ్ నిర్మాణం ఒక సింపుల్ మన ఫ్యాక్టరీలోనే రెడీ చేశాం లాస్ట్ మీరు చూశారు. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే సార్ మీరు అక్కడ డెమో షెడ్ కట్టారు కానీ యాక్చువల్ షెడ్ ఎక్కడన్నా కట్టారా, క్లయింట్ కి ఎక్కడన్నా కట్టారా అని చాలా మంది అడుగుతుంటే ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ మనం ఒక షెడ్ కట్టామని. ఇప్పుడు ఈ షెడ్ సార్ బాగా నచ్చింది. ఆయన ఆల్రెడీ నాకు ఇప్పుడు 100 జీవాల షెడ్ ఇది. అంటే మీరు ఎలివేటెడ్ షెడ్ నిర్మించేటప్పుడు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి మెటీరియల్ చూస్ చేసుకుంటారు సార్? ఫస్ట్ అయితే మనం పైపులు వచ్చేసి అపోలో పైపే వాడతాం. అపోలో ఇది మీరు జూమ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ అపోలో పేరు ఉంటది, ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇది ఇక్కడ ఉంటది. అంటే అన్ని పైపులకు అపోలోనే. నేను చెప్పేది తోటి ఏషియడ్ తోటి ఉండదు, బ్రాండెడ్. అంటే నేను పేరు లేకుంటే నేను రాంగ్ పైప్ వేసినట్టు. దీనిపైన ఉంది అపోలో అని. ఇప్పుడు ఇది షీట్ ఉంది, ఈ జిందాల్ సబరంగ్ ఉంది. ఈ జిందాల్ సబరంగ్ నేను చెప్పి రాశానా ఇస్తాని, అక్కడ ప్రింటెడ్ ఉంది. దాంట్లో నాకు చేయడానికి ఏం లేదు, నేను చెప్పిందే ఇస్తున్నా. అందుకే బ్రాండెడ్కి వెళ్తే ఏమవుతుంది అంటే ఆ చెప్పిన వస్తువు దొరుకుతుంది. బ్రాండెడ్కి వెళ్ళకపోతే ఏ కంపెనీ వేసినా దానికి ఏముండదు. సార్ దీంతో పాటు మీరు ఏమేమి ఇస్తున్నారు సార్? వాటర్ ఫిల్టర్లు, ఫీడింగ్ ట్రే ఉంటాయి ఇవి అన్నిటికీ. మళ్ళా ఇవి వాటర్ టబ్బులు ఉంటాయి. వాటర్ టబ్బులు ఇచ్చారు అన్ని. ఇంత దానికనే వాటికి అవసరమే లేదు, తినడం తాగడం. అంటే ఫ్లోరింగ్ కూడా చాలా క్వాలిటీ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఇది సార్? ఇది మన హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మనది. ఓకే ఓకే. ఈ షెడ్ లో మనం మ్యాట్ చూస్తున్నాము, హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్. థిక్నెస్ ఎంత ఉంది సార్? ఇది 2x2 ఉంటది, 2 అడుగులు బై 2 అడుగులు, 70 mm హైట్ ఉంటది. అయితే ఇది ఇప్పుడు మన బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాం మనం దీనికి. ఇది మినిమం 5 years లైఫ్ ఎలాగైనా ఉంటది. లైఫ్ మినిమం. షెడ్ ఎంత సార్? ఇది పొడుగు ఎంత, వెడల్పు ఎంత, సైజ్? ఇది మనం వేసిన షెడ్ వచ్చేసి మన 100 జీవాల కెపాసిటీ 30x30. అయితే ఆయన ఏం చేశాడంటే ఒక 6 అడుగులు పెంచుకున్నాడు. ఆయన కస్టమైజ్ చేసి చార్జెస్ కట్టాడు దానికి. కడితే ఇప్పుడు అందుకే ఇది కొంచెం కాస్ట్లీ అయిపోయింది. లేదంటే మనకు 100x100లో 6,50,000కే వస్తుంది. 6,50,000. ఆయనకు 1,00,000 ఎక్కువ వచ్చింది. అంటే సైజ్ పెంచుకున్నాడు కాబట్టి ఎక్కువ వచ్చింది చార్జెస్. ఓకే సార్. ఈ ఫ్లాట్, ఈ ఫ్లోరింగ్ 100 జీవాలకి ఇది మీరు నిర్మించారు. ఇది అంత బరువు మోస్తుంది? ఇది ఆల్రెడీ ఇది మన 25 జీవాల కెపాసిటీ, దాంట్లో 26 ఉన్నాయి. ఇంకా కావాలంటే 10-20 జీవాలు వేసుకోవచ్చు నైట్. ఒక దీన్ని 4 పార్టీషన్స్ గా చేశారు. 4 పార్టీషన్ గా చేసాము. ఒక దాంట్లో 25 మన కెపాసిటీ. మీరు 30 పెట్టండి, 35 పెట్టండి, 40 పెట్టండి, మీ ఇష్టం. వెయిట్ అయితే ఆపుతుంది, వెయిట్ అయితే ఆపుతుంది. సార్ ఇప్పుడు రైతు మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో షెడ్ నిర్మించగలరు? మనం 100కైతే ఎన్ని రోజులు పడుతుంది? 100కైతే 15 to 20 days పడుతుంది సార్. 100 జీవాలు. ఎందుకంటే అక్కడ మనకు ఎక్కడ పడుతుందంటే ఆయన సైడ్కి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఇష్యూ, వాటర్ ప్రాబ్లం, వర్షాలు వస్తాయి. ఆ టైంలో మనం పని చేయలేకపోతున్నాం. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అందుకే మనకు కొంచెం టైం అటు ఇటు కావచ్చు. లేదంటే ఇక అన్ని సరిగ్గా ఉంటేనేమో 20 days లో హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. మామూలుగా 200-200 జీవాలు 150 ఉంటే టైం ఎక్కువ పడుతుంది. ఏం ఎక్కువ పడదు దానికి, ఇంకా 5-6 రోజులు ఎక్కువ పడతాయి. అంతే. దీంట్లో ఎలక్ట్రికల్ వర్క్ కూడా మీరే చేస్తారా సార్? లేదు సార్, ఇది ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ కొంచెం సెన్సిటివ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఆ వైర్ ఏ బ్రాండ్ వాడుతున్నాం దాన్ని బట్టి ఉంటది. మనం బ్రాండెడ్ వాడే వాళ్ళము, ఆ బ్రాండెడ్ కి రేట్ ఎక్కువ ఉంటది. ఆయన నేను కొటేషన్ ఇచ్చాను అనుకో, బయట వాడు 10,000కి చేస్తున్నాడు సార్, మీరు 20,000 ఇచ్చారంటే నేను సమాధానం చెప్పలేను. స్విచ్ గానీ లైట్ గానీ, ఒక స్విచ్ వచ్చేసి యాంకర్ కంపెనీ స్విచ్ తీసుకుంటేనేమో 150 రూపాయలు ఉంటది, లోకల్ తీసుకుంటేనేమో 50 రూపాయలు ఉంటది. ఇప్పుడు దాని తేడా ఉంటది. అందుకే మనం ఆ స్కోప్ లోకి వెళ్ళాము. మామూలుగా ఈ ఎలివేటెడ్ షెడ్ ఎన్ని సంవత్సరాల వరకు దీన్ని మెయింటైన్ చేసుకుంటే లైఫ్ టైం పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు చూస్తున్నాము, కింద ఎంత హైట్ ఉంది సార్? ఫస్ట్ ఫ్లోరింగ్ వరకు కింద మన ఫ్లోరింగ్ వరకు వచ్చి 7 feet హైట్ ఉంటుంది. 7 feet. ఇక్కడ నుంచి 9 ఉంటుంది. సైడ్ లో మధ్యలో వచ్చేసి 12 వరకు వస్తుంది.
అందుకే ఫుల్ వెంటిలేషన్ కింద కూడా ఉండాలి, పైన కూడా ఉండాలి. కింద అది మన యూరిన్ పడుతుంది కదా, ఆ గాలి వచ్చినప్పుడు వాసన మొత్తం కొట్టుకుపోతుంది. చాలా క్లీన్ గా ఉంది. 360 డిగ్రీలో ఎయిర్ వస్తుంది. 360 అక్కడ నుంచి గాలి వస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి గాలి వస్తే అక్కడ ఎక్కడైనా అది హాయిగా. ఇప్పుడు మనిషి ఒకవేళ ఇక్కడ అనుకున్నాడు అంటే వానికి హాయిగా నిద్ర వస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు హైదరాబాద్ నుంచి అచ్చంపేటకు వచ్చారు. తెలుగు స్టేట్ లో కానీ ఎక్కడైనా ఇండియాలో ఎక్కడ నుంచి కాల్ వచ్చినా మీరు షెడ్ చేస్తారా? అంటే వాళ్ళు మీ దగ్గర రావాలా సార్? ఫోన్ లోనే ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్పేస్తారా? లేదు, వాళ్ళు ఎవరికైతే నాకు నిర్మించాలంటే కొంచెం ఒక రోజన్నా రావాలి. ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వడం కానీ అవి కానీ మన ఫ్యాక్టరీకి వచ్చి చూసుకుంటే మన ఫ్యాక్టరీలో ఎలా సెటప్ ఉంది, మన వర్క్ ఎలా ఉంది అవన్నీ తెలియాలి వాళ్ళకి. తెలియాలి. అవును, ఒకసారి వచ్చి మాట్లాడుకుంటే డీల్ క్లోజ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ఫ్యాక్టరీ మనం ఇందాక JSS కంపెనీలో చూసాము, లాస్ట్ టైం చూసాం. ఈ మెటీరియల్ అంతా వర్క్ అంతా అక్కడే జరుగుతుంది. అవును, ఈ మొత్తం ప్రీఫిటెడ్ మనకు ఫ్యాక్టరీలోనే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఇక్కడ సైట్ కి వచ్చేస్తుంది. సైట్ లో ఇన్స్టాలేషన్, ఈ ఇన్స్టాలేషన్ ఇక్కడ అవుతుంది. వర్కర్స్ అందరూ ఇక్కడ అంటే మనము 30% వరకే బ్యాలెన్స్ పెట్టుకుంటాం. ఇక్కడ 70% వరకు మొత్తం అక్కడే అయిపోతుంది, మన కంపెనీలో అయిపోతుంది. సార్ మీకు ఇప్పుడు మీరు చెప్పిన సైజు 30x30 సార్? 100 జీవాలకు 6.5 లక్షలు అంటున్నారు. 6.5 లక్షలు. అంటే ఈ 6.5 లక్షలు ఏమేమి ఇస్తారు సార్ మీరు? దాంట్లో ఈ షీట్లు వచ్చేస్తాయి, ఈ పైపులు, ఈ జాలీలు, ఫీడింగ్ ట్రే, ఫ్లోరింగ్ అన్న మొత్తం లాక్ అండ్ కి చేసిస్తాం మనం. అక్కడ మనకు మీరు ఇవ్వాల్సింది ఒకటే, సీల్ వర్క్ మాత్రం ఉంటది. ఆ గుంతలు కొట్టాలా, కింద కాలాలు ఉన్నాయి, ఆ గుంతల్లో కాంక్రీట్ మాల్ వేసి ఇవ్వాలి, వాళ్ళ బాధ్యత అంతే. ఇప్పుడు ఈ షెడ్ మొత్తం నాకు తెలుసు 1 ఎకరాలు ఉన్నట్లు సార్. దీని ఫినిషింగ్ కూడా జాలీతో చేశారు. ఇది సెపరేట్ కాస్ట్ సార్? సెపరేట్, అది సెపరేట్ కాస్ట్. అది ఫస్ట్ సారి మనం ఇంట్రడ్యూస్ చేసాం ఇది ఇండియాలో. ఎందుకంటే ఇది GI లో ఎవరు ఇలాంటి కాలం రెడీ చేయలేదు, ఇంకా మన ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మనం రెడీ చేసాము. అది మంచి వర్కౌట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఇట్లా కొంచెం వంగుతే ఇరిగిపోయేది ఏం లేదు. అవి సిమెంట్ ఎలా ఉంటాయి, ఒక్కసారి ఏమన్నా తగిలిందంటే అది ఇరగడమే. అయితే మనకు వాల్ బ్రిక్స్ తో కట్టుకుంటే ఇది కాస్ట్ కటింగ్ ఉంటుంది సార్? ఇది చాలా ఉంటుంది. అది అక్కడ ఉన్నది ఆ బ్రిక్స్ వాల్, అది 150 రూపాయలు SFT, ఇది 50 రూపాయలు SFT. 100% తగ్గిపోయింది. ఓకే సార్, మీరు ఏదైతే కస్టమర్ మీ దగ్గరికి వచ్చి 1 డే మాట్లాడుకొని అంత డీల్ క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీరు అగ్రిమెంట్లో ఏమేమి ఇస్తారో కూడా మనం మెన్షన్ చేస్తారా సార్? అంతా ఏమేమి బ్రాండ్ ఇస్తున్నారంతా? అది ఏ రోజు అయితే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారో ఆ రోజే మనం డ్రాయింగ్ ప్రిపేర్ చేసి వాళ్ళకు మొత్తం డ్రాయింగ్ చూపిస్తాం. ఫస్ట్ డ్రాయింగ్ చూపించిన తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉంటాయి, అవన్నీ క్లియర్ అయిన తర్వాత లిస్ట్ ఆఫ్ మెటీరియల్ ఇస్తాం. అప్పుడే ఎంత థిక్నెస్ వాడుతున్నాము, ఏది వాడుతున్నాము అవన్నీ డీటెయిల్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఆయన ఓకే అన్నాకనే స్టార్ట్ చేస్తాం సార్. అంటే మీరు అగ్రిమెంట్ అనుకున్న తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా ఉంటుంది సార్? అడ్వాన్స్ కానీ? మోడ్ ఆఫ్ పేమెంట్ మనది 60% అడ్వాన్స్ ఉంది. 60% బిఫోర్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మెటీరియల్ మొత్తం ప్రిపేర్ చేస్తాం మన ఫ్యాక్టరీలో. మొత్తం మెటీరియల్ ప్రిపేర్ అయిన తర్వాత 40% ఇవ్వాలి. 40 ప్రిపేర్ అయిన తర్వాత రెడీ అవుతుంది అక్కడ ఫ్యాక్టరీలో. ఆ 40% ఇచ్చిన తర్వాత మెటీరియల్ డిస్పాచ్ చేస్తాం సైట్కి వచ్చేస్తుంది. సైట్ కి రాగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సార్. ఇప్పుడు ఇది 100 జీవాలకు ఈ షెడ్ వేశారు కదా, ఎంతమంది టీం వర్క్ చేశారు, ఎన్ని రోజుల్లో అయిపోతుంది సార్? ఇది ఒక 5-6 మంది పని చేశారు ఇక్కడ. ఒక సూపర్వైజరు, ఒక 5 మంది పని చేశారు. అది షెడ్ వర్క్ వచ్చేసి 10-15 లోపే అయిపోయింది. 10-15 డేస్ లోనే అయిపోయింది. ఎందుకంటే ఈ పనిలో సారథి చాలా పని కలబాయి ఉండే, అప్పుడు వర్షం కూడా పడుతుండే ఈ షెడ్ అయినప్పుడు. మనకి ఇది షెడ్ లేకుండే కదా, అప్పుడు వర్షం పడితే ఆగేయాలి, పని ఆపేయాలి, ఎండ కొడితే పని ఆపేయాలి, ఎండలు కూడా చేయలేం పని. అందుకే ఈవినింగ్ టైంలో చేశారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో లైట్ లేక మళ్ళీ ఇబ్బంది అయింది, చాలా ఇబ్బందులు అయినాయి మనకు. ఇప్పుడు అదే అయిన తర్వాత మనం ఒక డిసైడ్ చేసాము, పెట్రోల్ జనరేటర్ తీసుకొస్తాం సైట్. జనరేటర్ అది ఎప్పుడైతే కరెంట్ పోతుందో ఆ క్లయింట్ మనకు పెట్రోల్ అందియాలి. వాళ్ళు పెట్రోల్ అందిస్తే మన పని ఆగకుండా వెళ్ళిపోతుంది. జనరేటర్ మీరు తెచ్చుకుంటారు? మనం తెచ్చుకుంటాం. స్టార్టింగ్ ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలంటే 50-100 నుంచి స్టార్ట్ అవుతుందా సార్? ఎన్ని జీవాలు? 100 నుంచి స్టార్ట్ అవుతుంది మన డ్రాయింగ్. 50 అంటే చాలా కాస్ట్లీ పడుతుంది. అయినా రైతుకైతే చాలా నష్టం కూడా వస్తుంది. ఎందుకంటే ఆ 50 జీవాలు మెయింటైన్ చేయ కోసం కూడా ఒక మనిషి కావాలి. సేమ్ అంతా 100 జీవాలకు కూడా అంతే ఎఫర్ట్ అంతే ఉంది.
సార్ ఇప్పుడు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారు బికాజ్ ఆఫ్ ఇలాంటి ఫెసిలిటీస్ రావడం వల్ల, ఎలివేటెడ్ షెడ్స్ రావడం వల్ల. ప్లస్ ఇప్పుడు ఎలివేటెడ్ షెడ్స్లో ఇలా పెంచుకోవడానికి వెయిట్ పెంచుకోవడానికి కూడా తేడా ఏముంది సార్? డబల్ బౌండరీ ఉంది దీనికి. ఒకటైతే రూమ్ లో ఉన్నాయి, రూమ్ లో సేఫ్టీ. ఓకే, ఇక్కడ మీరు మేత తెచ్చేయండి. లేదు సార్ పైన కూడా వేయడానికి కాదు, మనకు కింద కోసి కిందనే వేస్తామంటే కిందనే అక్కడ ఇలాంటి ట్రే అడిషనల్ ఇస్తాము, అడిషనల్ కాస్ట్. పైకి వచ్చేయచ్చు, అక్కడ దినం పూట మొత్తం అక్కడ ఉంటాయి. ఇగో అంత పెద్ద బౌండరీ ఉంది అది. అంత పెద్ద బౌండరీలో అవి ఆ మూలకన్నా దినని ఈ మూలకన్నా దినని మంచిగా దినం అంతా తిరిగి నైట్కి వచ్చి ఇక్కడ వండుకుంటాయి. అది సెకండ్. థర్డ్ వన్ ఏముంటుందంటే ఇక మీ దగ్గర ఎవరన్నా ఉంటే ఇంకా బయట జాగా ఉంటే అక్కడ ఇవ్వచ్చు, లేదంటే అక్కడ నుంచి గడ్డి కోసుకొని వేయవచ్చు. సెక్యూరిటీగా ఉంటుంది. సెక్యూరిటీ ఇప్పుడు ఆయన ఇక్కడ తాళం వేసి ఒక 4 గంటలు 5 గంటల కోసం పోయి రావచ్చు. ఏమన్నా పెండ్లి ఉంది నేను పోయి వస్తా, నాకు అంగడి ఉంది పోయి వస్తా, అవి అన్ని పనులు చూసుకోవచ్చు. అంతే కదా, సెక్యూరిటీలో ఉన్నాయి. ఇక సెక్యూరిటీలో ఉన్నాయి. ఒకవేళ ఈ లాక్ బయటికి వచ్చి కిందికి దిగినా కూడా అక్కడ ఒక మెయిన్ డోర్ లాక్ ఉంది మళ్ళీ. ఓకే, అవును, అది ఒక లాక్ సెక్యూరిటీ. 2 lakhs ఉన్నాయి మనకు. సాఫ్ట్వేర్ వాళ్ళు కొంతమంది అంటే ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు, వాళ్ళకి వస్తే వాళ్ళకు ఈ నాలెడ్జ్ కూడా మీరు అందిస్తారా? నాలెడ్జ్ అందిస్తాము, మనం ఒక రైతులను కూడా అందిస్తాము. రైతులకు అందిస్తే ఏమవుతుంది అంటే వాళ్ళ తరపున ఒక రైతుకి మీరు జాబ్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఓకే, అంటే వాళ్ళు ఈ ప్లేస్ ఒక ఆదాయం అందించినట్టుగా అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు నేను మంత్లీ 2.5 lakhs ప్రాఫిట్ వస్తుంది. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్ ఉంది నా దగ్గర, కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ లేదు. అలాంటప్పుడు మీరు నాతో అగ్రిమెంట్ చేసుకొని నేనే పెంపకం చేస్తాను సార్, ఇన్వెస్ట్మెంట్ మీరు చేయండి, 60-40 కానీ 30-70 కానీ ఆ పర్సంటేజ్ మాట్లాడుకుంటే ఆయనకు కూడా ఆదాయం వస్తుంది, మీకు కూర్చున్న దగ్గర ఆదాయం వస్తుంది. మంచి గైడెన్స్ సార్, నిజం, అవును, కరెక్ట్. ఎవరు పొలం ఉంది వాళ్ళు కాంటాక్ట్ చేయండి, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళు కాంటాక్ట్ చేయండి, ఎవరికైనా పని కావాలంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి. మనం 3 లిస్టు సపరేట్ రాసి పెడతాము. ఎవరికి నాకు పని వాళ్ళు కావాలంటే వాళ్ళకి పని వాళ్ళు అందిస్తాము. నేను ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఒక రైతు కావాలంటే ఆ రైతుకి రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసి ల్యాండ్ అగ్రిమెంట్ చేసి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ బిజినెస్ రన్ చేసి ఇస్తాం. సార్ ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే రైతులు అప్రోచ్ అవుతున్నారు. ఇప్పుడు లైవ్ స్టాక్ మిషన్ లో NLM స్కీమ్ ఉంది, అది కూడా మీరు టేకప్ చేస్తారా సార్? టేకప్ చేస్తున్నాము. ఆల్రెడీ చాలా మంది కొటేషన్ కూడా ఇచ్చాము. NLM కొటేషన్ ఇచ్చాము, డ్రాయింగ్స్ ఇచ్చాము. ఇంకోటి ఏంటంటే NLM స్కీమ్కి వెళ్ళినప్పుడు డ్రాయింగ్ కొటేషన్ కంపల్సరీ కావాలి. డ్రాయింగ్స్ కొటేషన్ మనకు కొన్ని ఛార్జెస్ ఉన్నాయి, ఆ ఛార్జెస్ తీసుకొని అవి ఇచ్చేస్తున్నాం. అది మళ్ళీ తర్వాత మనకు ఆర్డర్ ఇచ్చారా అంటే ఆ ఛార్జెస్ కూడా వేవ్ ఆఫ్ చేస్తాం. ఆర్డర్ ఇస్తే ఎందుకంటే మనకు డ్రాయింగ్ రెడీ చేయడానికి దానికి మనకు ఛార్జెస్ పడుతున్నాయి. ఆ ఛార్జెస్కి అయితే వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ బ్యాంక్ ఈజీగా అప్రోచ్ అయిపోతాయి. అప్పుడు సార్ ఇప్పుడు ఈ ఎలివేటెడ్ షెడ్స్ చాలా మంది వేసుకుంటున్నారు, వేసుకున్న తర్వాత వాళ్ళకు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళకు మన JSS కంపెనీకి తేడా ఏంటి సార్? వేరే కంపెనీలకు మనకు తేడా ఏంటంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి అచ్చంపేట వచ్చేటప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను వేరే చోట్లో ఫీడింగ్ ట్రే తీసుకున్నా సార్, ఆ ఫీడింగ్ ట్రేకు నాకు పాడైపోయింది, ఆయన ఏం రెస్పాన్స్ ఇస్తలేడని నాకు ఫోన్ చేశాడు. మీ దగ్గర తీసుకుంటాలని నేను ఆయనకు ఒకటే చెప్పిన, నా దగ్గర మీరు తీసుకోండి, మీరు ఆల్రెడీ బాధపడ్డారు, కానీ నా దగ్గర నేను ఇచ్చిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే నాకు చెప్పాలని చెప్పిన. ఓకే, అప్రోచ్ అవ్వాలి మీరు, తేడా ఉంటే ఎందుకంటే మీరు 2 టైప్లో నాకు అప్రోచ్ కావాలి. ఒకటి ఇంకోటి కావాలని, ఒకటేమో దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందని. ఎందుకంటే నాకు తెలియాలి, మీకు తెలియాలి కంప్లైంట్ నేను చేసిన దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలియాలి. నా లెక్క ప్రకారం లేదు, ఒకవేళ ఉందంటే మీరు చెప్పాలి, వాళ్ళు చెప్తే నేను దాన్ని ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా. అదొకటి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము ఏ పని చేసినా మనకు 24 hours మీరు ఎప్పుడన్నా కాల్ చేసి మాకు ప్రాబ్లం చెప్పొచ్చు, దాన్ని రిజాల్వ్ చేసే కెపాసిటీ JSS ఇంజనీరింగ్ ఉంది. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఆల్రెడీ షెడ్ వర్క్ అయిపోయింది, కానీ చిన్న వర్క్ ఆయన చెప్పాడు, మళ్ళీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ కోసం 3 లేబర్కి ఈ రోజు పంపించిన. చిన్న పనులు ఆయన డబ్బులు ఏమి ఇవ్వడు, కానీ నేను నా బాధ్యత అది. ఒక ఏడాది అయిన తర్వాత ఆయన కాల్ చేశాడు అనుకో, సార్ ఇది కొంచెం ప్రాబ్లం ఉందంటే వెళ్ళి చూస్తాం. ఆ సర్వీస్ అందిస్తాం. అదే బ్రాండెడ్ చోట్ల తీసుకున్న దానికి అదే తేడా.
లోకల్ దానికి తీసుకుంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడు, వానికి తెలిసిపోతుంది. వాడు ఫోన్ చేస్తే నాది ఏదో ప్రాబ్లం ఉంది అది చెప్తాడు. లిఫ్ట్ చేయడం ఫోన్ ఆయన చెప్పాడు కదా, మీరు విన్నారు కదా, ఆయన ఫోనే లిఫ్ట్ చేస్తలేడంట ట్రే ఇచ్చిన అతను. మరి ఇలా పరిస్థితి ఉన్నప్పుడు ఆయన దగ్గర ఎలా తీసుకుంటాడు? సార్ మనం ఇప్పుడు చూస్తున్నాగా షెడ్ ఫెన్సింగ్ అంతా చూసాము, ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటుందా సార్ దీనికి? దీనికి ఈసారి చేసుకున్నది చాలా నాకు నచ్చింది పని. ఆయన మనకు ఫస్ట్ ఆర్డర్ ఇది షెడ్దే ఇచ్చాడు. షెడ్ ఇచ్చిన తర్వాత ఆయనకి ఏం ఆలోచన వచ్చిందో, నాకు ఫెన్సింగ్ కూడా కావాలని చెప్పాడు. ఫెన్సింగ్ కావాలంటే 8 feet హైట్, ఇది ఫెన్సింగ్ ఎవడు 8 feet హైట్, 8 feet హైట్ అంటే 10 feet కాలాలు ఉన్నాయి ఇవి. 10 feet కాలాలు లోపు వేసి జిఐ మెటీరియల్ వాడి అది వేసినాం. అది వేస్తే ఏమైందంటే ఇక కింద ఇడిచినా కూడా జీవాలు దగ్గర నా పొలం ఉంది అంటే ఆ పొలంలోకి వెళ్ళవు, కంట్రోల్ ఉంది మన దగ్గర. అలాగే ఈ రూమ్ లో 24 hours పెట్టకుండా కింద తిరుగుతాయి, పైకి వచ్చేస్తాయి. ఇదొకటి నీడ్ ఉంది. అది ఇంకోటి ఏంటంటే ఈ వర్షాకాలం వస్తుంది, మళ్ళా కళ్ళాలు వస్తాయి కదా, అప్పుడు మనకు పొట్టు వెళ్తుంది. ఆ పొట్టు వెళ్ళినప్పుడు స్టోర్ చేయడానికి అది ఒక గోడౌన్ కట్టినాం. ఆ గోడౌన్ కూడా ఆయన కట్టించుకున్నాడు మన కంపెనీతో. అదొకటి కట్టుకుని అదొకటి రిక్వైర్డ్ ఉంటుంది. ఫీడ్ కానీ దానా చాలా పెద్ద గోడౌన్ అది. మంచి ప్లాన్. దాంట్లో ఆయన ఒక ఏడాది స్టాక్ కూడా పెట్టుకోవచ్చు. ఏడోని ఇవి రెండు చేసుకోవాలి. ఒకవేళ ఉందంటే అది అవసరం లేదు. సార్ ఇప్పుడు కొంతమంది షెడ్ అంతా నిర్మించుకుంటారు, షీప్ గోడ్స్ ఎక్కడ కొనాలని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ సర్వీస్ కూడా మీరు ఏమైనా అందిస్తున్నారు? అందిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఆయన అంతా అప్రోచ్ అయ్యాడు, అంతా ఉంటే ఆయనకు రన్ చేసి ఇవ్వడం మన బాధ్యత. కాకపోతే మనకు కొన్ని చార్జెస్ ఉంటాయి. ఆ సంతకెళ్ళడానికి సంతకెళ్ళి మనకు మంచి రేట్లో బై చేసి ఆయనకు అందిస్తాం. అంటే మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసి ఇస్తాం. ఈ సర్వీస్ ఆయన కూడా రావాలి. మనకు ఒక లంసమ్ చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ ఆయన కట్టేసాడంటే మనం ఆయనతో పాటు వచ్చేసి అదే ఆయననే డబ్బులు కట్టుకుంటాడు. 100 జీవాల నుంచి ఎలివేటెడ్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. అంటే ఎన్ని జీవాల వరకు ఎలివేటెడ్ షెడ్ వేస్తారు సార్? కెపాసిటీ పెంచేది అయితే అన్లిమిటెడ్ ఉంది. అంటే ఒక 1000 కానీ 2000 కానీ షెడ్ వేసి ఇస్తాం. కాకపోతే నార్మల్ ఇప్పుడు ఏం నడుస్తుందంటే 100, 200, 300, 400, 500 మాక్సిమం ఇలా నడుస్తుంది రేంజ్. దాంట్లో 100 దానికి మనకి ఇది 6,50,000 వస్తుంది కదా. 200కి వేసుకుంటేనేమో ఒక 20-30,000 తగ్గుతాయి. అవునండి, కాస్ట్ కటింగ్ తగ్గుతాయి. ఇక ఎలా అది పెంచుకుంటా పోతే అలా కాస్ట్ తగ్గుతుంటా పోతుంది. చూశారు కదండి జావేద్ గారు, మనం వాళ్ళ కంపెనీలో చూసాము. వాళ్ళ కంపెనీలో మెటీరియల్ ఎలా తయారవుతుంది, వర్కర్స్ ఎలా ఉన్నారు, ఏ బ్రాండ్ వాడతారు, ప్లస్ అక్కడే రీసెర్చ్ సెంటర్, చిన్న గోడ్స్ అండ్ షీప్స్ కూడా చిన్న షెడ్ కూడా అక్కడ వేశారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి చూడడానికి కూడా. ప్లస్ మనం ఇక్కడ ప్రాక్టికల్గా వీళ్ళు షెడ్ నిర్మించారు, ఇక్కడ అద్భుతంగా ఉంది జావేద్ గారు. ప్లస్ వాళ్ళ గైడెన్స్ కూడా ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి, షీప్స్ ఎలా పెంచుకోవాలి, ఏం బ్రీడ్ పెంచుకోవాలి, ఎలాంటి షెడ్ వేసుకోవాలి, ఎలాంటి బ్రాండు, కాస్టు, ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ సింగిల్ స్టాప్ అన్నట్లు జావేద్ గారు అందిస్తున్నారు. ఎవరు కావాలన్నా జావేద్ గారిని అప్రోచ్ అవుతే మీకు గైడెన్స్తో పాటు జీవాలు కొనేటప్పటి నుంచి షెడ్ స్టార్ట్ చేసుకునే వరకు జావేద్ గారు హెల్ప్ చేస్తారు. ఏదున్నా ఆయన కాంటాక్ట్ కాండి జావేద్ గారిని. జేఎస్ఎస్ ఇంజనీరింగ్ ఇప్పుడు చాలా బ్రాండ్గా ప్రజల మన్ననలు పొందుతోంది. మీకు కావాలంటే ఖచ్చితంగా జేఎస్ఎస్ని అప్రోచ్ అవ్వండి. నమస్తే అండి. నమస్తే సార్.